2/2 ఆదివారం రోజున హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 1,00,000 మంది బీసీలతో బీసీ రాజకీయ యుద్ధ వేడి జరగబోతున్నది. కులాలకు అతీతంగా బీసీ కులాలన్నీ అధిక సంఖ్యలో వచ్చి రాజకీయ యుద్ధ వేడిని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా రజక సోదరీమణులు ఇది బీసీలకు వచ్చిన అవకాశంగా భావించి ఈ బీసీ రాజకీయ యుద్ధ వేడికి కుటుంబాలతో సహా వచ్చి యుద్ధ పేరుని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ బీసీ యుద్ధ పేరు ముఖ్య ఉద్దేశం బీసీలకు రాజకీయ చైతన్యం, బీసీల కులగణన ప్రకారం స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ అసెంబ్లీలో కానీ సీట్లు కేటాయించాలని కోరుచున్నాం. అదేవిధంగా ముఖ్యంగా రజకులకు రజక జనాభా ప్రాతిపాదికన స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని కోరుచున్నాం. మాకున్న ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు. అలాంటిది తెలంగాణలో 2 ఉన్నారు. వారికి మంత్రివర్గంలో తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. రజకుల చిరకాల కోరిక రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చవలసిందిగా ప్రతిపాదిస్తున్నాం. రజక బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. రజక వృత్తిదారులు వృత్తి చేస్తూ మరణిస్తే వారికి రజక ఇన్సూరెన్స్ కింద 5 లక్షలు ఆ కుటుంబానికి కట్టవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో డోబీ బోర్డ్స్ను రజకులకే కేటాయించాల్సిందిగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ దాని అమల్లో జాప్యం జరుగుతున్నందున వెంటనే దాన్ని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిగా ప్రతి రజక సోదరులందరినీ కోరుతున్నాం. కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, ఇతరతర వార్డు మెంబర్లు, తర్వాత మాది ఫెడరేషన్ గత 81లో ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్లో దానికి చైర్మన్గా ఉండే మా అంజయ్య గారు వారు జరిగిపోయిన కాంచి ఇప్పటి వరకు కూడా చైర్మన్ దాన్ని ఫిలప్ చేస్తలేరు. గవర్నమెంట్కు మేము విన్నపం పెట్టుకునేది ఏంటంటే మా ఫెడరేషన్ చైర్మన్ మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. తర్వాత ఇంకోటి రాజకీయంగా కూడా మాకు అవకాశాలు ఎక్కువ కల్పించాలి. నామినేటెడ్ పోస్టులలో ఇంతవరకు కూడా ఒక రజకులకు కూడా లేకుంటే ఉండే. తెలుగుదేశం గవర్నమెంట్లో చైర్మన్గా తిరుపతిలో డైరెక్టర్గా అవకాశం ఇచ్చిండ్రు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటి వరకు గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చింది, తర్వాత కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది. ఇప్పటి వరకు కూడా మాకున్న చైర్మన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది కల్పిస్తలేరు. అది వెంటనే ఫిలప్ చేసి నామినేటెడ్ చేసి మాకు అవకాశాలు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. మాకు అంతకుముందు ఫెడరేషన్ అనేది ఉండే, ఫెడరేషన్ తీసేసారు. కాబట్టి ఫెడరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మా రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి. మా రజకుల జనాభా ప్రాతిపదికన మాకు కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్సీ కానీ మాకు కేటాయించాలి. మహిళలకైనా మా రజకులకైనా మాకు మా రజకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మా రజకులకు జనాభా ప్రాతిపదికన మాకు తెలంగాణ స్టేట్ లోపల మాకు 5 సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు, ఓ ఎంపీ సీట్ వస్తుంది. మాకు కార్పొరేటర్ కౌన్సిలర్ కాంచి మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ చేయాలని కోరుకుంటూ మా రజకులు రేపు జరిగే బీసీ 2 తారీఖు నాడు బీసీ ఘర్షణ మీటింగ్కు జిల్లాల వారీగా, గ్రామాల వారీగా మా రజకులందరూ వచ్చి మీటింగ్ను జయప్రదం చేయాలని కోరుతూ రేపు జరగబోయేది బీసీ రాజకీయ యుద్ధ వేరు. ప్రతి ఒక్క కులంది దాంట్లో రజకులు అనేటోళ్ళు మేమెంత ఉన్నామో మనమంతా సైన్యం అందరం కూడా కలిసి వచ్చి ఈ రాజకీయ యుద్ధ వేరుని సక్సెస్ చేసి రజకులేమీ తక్కువలేము. మాకు రావాల్సిన ఎంపీ సీట్లే కానీ, ఎమ్మెల్యే సీట్లే కానీ, రేపు జరగబోయే స్థానిక సంస్థలో జరగబోయే ఎన్నికలు జిత్నే భాగీదారి ఉత్నే హిస్సేదారి. మేమెంతో మాకంతా మా సీట్లు మాకు కేటాయించాలని చెప్పి ఈ రాజకీయ యుద్ధ పేరు ద్వారా మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నించాలని మనమందరం తండోపతండాలుగా గ్రామాన ఈ యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల కుటుంబంతో సహా ఈ యుద్ధ పేరుకి తరలి రావాలని